హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య వివాదం చెల్లారినట్టేనా? మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అని భయపడింది కాస్త ఆ యుద్ధ నీడలు కమ్ముకున్నవి కాస్త తొలగిపోయినట్టేనా? యుద్ధం వల్ల వచ్చేటువంటి పరిణామాలన్నీ కూడా మెల్లగా సర్దుకుంటున్నాయా అని ఇన్ని విధాలుగా మనం ప్రశ్నించుకుంటే వాటన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలు రావట్లేదు. ఎందుకంటే యుద్ధం ఆగిందా, ఆగలేదా, యుద్ధం చేస్తున్నారా, ఊరికే ఉన్నారా, ఎటు తేల్చలేని పరిస్థితి. ఏంటి ఇంకా ఇంతకాలమైనా కూడా ఎందుకు ఇంత అనిశ్చితి ఉంది అంటే అనిశ్చితికి కారణం రెండు దేశాల మధ్య సరైనటువంటి అవగాహన లేకుండా పోవడం, ఒప్పందం కూడా లేకుండా పోవడం. అదే ఇరాన్ అండ్ అమెరికా. అమెరికా ఏమంటే అంటే ఈ రెండు దేశాలు కూడా పట్టుబడుతున్నది కేవలం సింగిల్ పాయింట్ అజెండా. ఏంటి అంటే హార్మోజ్ జలసంధి. అది అంతర్జాతీయ జలసంధి. ఈ అంతర్జాతీయ జలసంధి దగ్గర ఖచ్చితంగా మేము టోల్ వసూలు చేస్తామని ఇరాన్ పట్టుబడుతుంటే, మీరు కాదు వసూలు చేసేది, మేమే వసూలు చేస్తాము, మా మిలిటరీ వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెడతాము, సైనిక నిర్వహణ కోసం మేము ఖచ్చితంగా టోల్ వసూలు చేస్తాం, అది మీది కాదు, ప్రపంచానిది, ప్రపంచం అంటే మేమే అని అమెరికా చెప్తోంది. ఇది ఒక కొత్త భాష్యం. అమెరికా క్షణకాలం బిత్తరపోయింది. ఇదేంటిది, మా దేశం వెనుకలో ఉంది, మా టెరిటోరియల్లో ఉంది హార్మోజ్ జలసంధిని, ట్రంప్ ఏంటి మా జలసంధి అని అంటున్నారు అంటే ట్రంప్ ఏమైనా అనగలడు. యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ట్రంప్ జలసంధి అన్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బదులు స్ట్రైట్ ఆఫ్ ట్రంప్ అని పొరపాటుగా అన్నాను, ఏమో అది కూడా నిజం కావచ్చు అని జోకు కూడా పేల్చారు. ఇప్పుడు ఆ జోకును నిజం చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నారా అంటే అమెరికా అగ్రరాజ్యం కాబట్టి తనేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, తనేమనుకున్నా కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది అన్న దురహంకారాన్ని ఇంకా తగ్గించుకోవట్లేదా అన్న అనుమానాలు మనకు తలెత్తుతున్నాయి. ఒక రకంగా చూడాలంటే ట్రంప్ తలపట్టు కూర్చున్నారు. అసలు ఈ యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం ఎలా, ఇరాన్ను చెల్లార్చడం ఎలా, అది రోజు రోజుకు మండికేస్తుంది. దానికి దెబ్బలు తగిలిన మాట వాస్తవం, గాయాలైన మాట వాస్తవం, ప్రాణ నష్టం జరిగిన మాట వాస్తవం, అంతేకాకుండా మొండికేస్తున్న మాట కూడా వాస్తవం. ఎందుకది మొండికేస్తుందంటే దానికి ఒక తెగింపు వచ్చేసింది. ఇంత ప్రాణ నష్టం జరిగాక ఇంకా మళ్ళీ మేము దేనికోసం బాధపడాలి, దేనికోసం మనం ఆగాలి, జరిగింది ఏదో జరిగింది, ఇంకేం జరుగుతుందో జరగని చూద్దామంట అని అమెరికానే టార్గెట్ చేస్తామని సవాల్ విసిరింది. ఒకవైపు అమెరికా, ఒకవైపు ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలను ఇరాన్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తామని చెప్తూనే ఉంది. ఈ క్రమంలోన మరి ఇరాన్ ఏమైనా ఏకపక్షంగా అంటే ముక్తకంఠంతో ప్రజలందరూ ఉన్నారంటే అక్కడ రాజకీయాలు కూడా ఇంకా అధ్వానంగా ఉన్నాయి. వాస్తవానికి అయతుల్లా ఖొమేనీ అంటే యుద్ధంలో చనిపోయిన పెద్ద ఆయన అక్కడ సుప్రీం లీడర్గా ఉన్నప్పుడు ఇరాన్ మొత్తం కూడా అశాంతితో అట్టుడికిపోయిన మాట వాస్తవం. అక్కడున్న ప్రజలందరూ కూడా సుప్రీం లీడర్కు శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు ఎప్పుడు దిగిపోతాడా ఇతను, ఈ పెద్ద మనిషి అని అందరూ ఎదురు చూశారు. కారణం ఏంటంటే మత ఛాందసమైనటువంటి పాలన. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, యూత్కు కావచ్చు ఆంక్షలు అనేటువంటిది అడుగడుగున విధించారు. అమ్మాయిలు తలెత్తుకు తిరగడానికి వీల్లేదు, స్వేచ్ఛగా ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, ఏదున్నా కూడా బురకాలోనే తిరుగుతూ ఉండాలని కఠినమైనటువంటి నిబంధనలు విధించడం వల్ల అక్కడ దేశ ప్రజలందరికీ కూడా ఆయతుల్లా ఖొమేనీ పైన ఒక విపరీతమైన అసహ్య ధోరణి పెరిగిన మాట అయితే వాస్తవం. అయితే అమెరికా చేసిన దాడుల వల్ల ట్రంప్ పుణ్యమా అని మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆయతుల్లా ఖొమేనీ చనిపోయారో యుద్ధంలో ఆ దేశం మొత్తం మళ్ళీ ఒకటైపోయింది. అంటే ఏంటి, లోపల మేము ఎంతగానైనా కలహించుకుంటాం, ఎంతగానైనా విభేదించుకుంటాం, బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మేమంతా ఒకటే అయిపోతాం అన్నటువంటి సూక్తిని ఇరాన్ తప్పకుండా పాటించింది. కాబట్టే యుద్ధం విషయంలో అది చాలా సీరియస్గా తీసుకునింది, చాలా సీరియస్గా పోరాడింది కూడా. అయితే ఈ పరిణామాల్లోన ఆయతుల్లా ఖొమేనీని బాంబు పేల్చి చంపేశారు మొదటి రోజే. యుద్ధం మొదటి రోజే బంకర్ పైన బాంబు వేశారు. అతను కుటుంబ సభ్యులతో సహా చనిపోయాడు. చివరికి చిన్నారి మనోరాలతో సహా ఆయన చనిపోయారు. ఇదే సమయంలో కుమారుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద కొడుకు అయినటువంటి మొస్తఫా ఖమేనీ ఆయన కూడా తీవ్రంగా గాయాలు పడ్డారని, అయితే అతను లేడు, అతను వెళ్ళిపోయాడు, ఇంకెక్కడున్నాడు మొస్తఫా ఖమేనీ అని ట్రంప్ అంటున్నాడు. ఎప్పుడో చచ్చూరుకున్నాడు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అక్కడున్నాడు ఇక్కడున్నాడని ముసుగు వేసి వేరే మనిషిని చూపిస్తున్నారు. కానీ అక్కడ మొస్తఫా ఖమేనీ లేనే లేదు. చచ్చిపోయిన అతన్ని సుప్రీం లీడర్ చేసిన ఘనత ఇరాన్ది అని వ్యంగ్య బాణాలు కూడా విసిరారు ట్రంప్. మరి అది నిజమా అంటే నిజమేదో అబద్ధమేదో ఇప్పటిదాకా తేలలేదు. కానీ మొస్తాఫా బతికే ఉన్నాడనడానికి అడపాదడపా ఆయన స్టేట్మెంట్లు కావచ్చు, ఆయన నిర్ణయాలు కావచ్చు,
మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. తాజాగా ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, నేను సుప్రీం లీడర్ని కలిశాను, ఆయనతో కలిసి దాదాపు 2.5 గంటల పాటు సమావేశం అయ్యింది. అయితే మా సమావేశం ఒక కటిక చీకటి గదిలోన జరిగింది. అతని మొహం కూడా నాకు కనిపించలేదు, కేవలం మాటలు మాత్రమే వినిపించాయి. ఎందుకు ఇంతగా ఇబ్బంది పడ్డాడు? కటిక చీకటిలోన రహస్య సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముంది? వచ్చింది అధ్యక్షుడు, అతనేమి పరాయి దేశస్థుడు కాదు, అక్కడ ఉన్నది సుప్రీం లీడర్, ఆ దేశస్థుడే. వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆ సమావేశం కూడా ఎందుకు కటిక చీకట్లో సాగింది? ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేనంత పరిస్థితి ఎందుకు అక్కడ దాపురించింది అంటే ముస్తాఫాకు పట్టుకున్నటువంటి ప్రాణభయం. చివరికి అతను వాళ్ళ తండ్రి అంతిమ సంస్కారానికి ప్రపంచ దేశాలన్నీ తరలి వస్తే కోట్లాది మంది ఇరానీయులందరూ కూడా ముక్త కంఠంతోన అక్కడ గుమిగూడి ఆయతుల్లా ఖొమైనీకి అనుకూలంగా నినాదాలు ఇస్తున్న సమయంలో కూడా ఒక కొడుకుగా ఆయన అక్కడికి వెళ్ళలేకపోయాడు. కారణం భద్రతా సమస్యలు. ఎందుకంటే ఎక్కడో బంకర్లో దాక్కున్నటువంటి తన తండ్రినే అమెరికా వాళ్ళు బాంబులేసి చంపేశారు. మరి నేను బయట తిరిగితే నన్ను వదులుతారా అనేటువంటి భయమై ఉండొచ్చు, అది నంబర్ 1 పాయింట్. రెండవది ఏంటంటే ఆల్రెడీ ఆయనకు తీవ్రమైనటువంటి గాయాలు అయిపోయాయి, ఆయన రష్యాకి వెళ్ళి చికిత్స కూడా చేయించుకున్నాడు అన్నటువంటి వదంతి కూడా మనకు వినిపించింది. సో ట్రంప్ లెక్క ప్రకారం ఆయన జీవోత్సవము, బతికి చచ్చిన వానితో సమానమని ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలోన ఇట్లా చీకటి గదుల్లోన సమావేశం ఏర్పాటు చేసుకుంటే అది మరింత అనుమానాలకు తావిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రహస్య ప్రదేశంలోనూ వీళ్ళు భేటీ అయ్యారు. అధ్యక్షుడిని భద్రతా సిబ్బంది రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చీకటి గదిలో సుప్రీం లీడర్ని కలిసేలా ఏర్పాటు చేసింది. మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం, అండర్ గ్రౌండ్ సినిమాలు, అండర్ గ్రౌండ్ మాఫియా సీన్లు ఉన్నప్పుడు డాన్ దొంగలకు మూట అయినటువంటి డాన్ను కలిసేటప్పుడు అతను చీకటి గదిలోన చైర్ వెనుక తిరిగి ఉంటుంది, అక్కడ ఆయన కూర్చొని ఉంటాడు, తల మాత్రం కనిపిస్తూ ఉంటుంది. చీకటి గదిలో కళ్ళకు గంత కట్టి హీరోలను వాళ్ళందరినీ ప్రవేశపెడతారు. ఇలాంటి సీన్లన్నీ మనం తెలుగు సినిమాల్లోనూ హిందీ సినిమాల్లోనూ చూసాం కదా. సేమ్ అలాంటిది ఇక్కడ కూడా జరిగింది. దాదాపు కళ్ళకు గంతలు కట్టినట్టు అధ్యక్షుడిని తీసుకుని వెళ్ళి సుప్రీం లీడర్ ముందు కూర్చోపెట్టారని ఆయనే చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. మనం ఎవరు ఊహించి చెప్పేది కాదు. అధ్యక్షుడు పెజెష్కియాన్ భద్రతా సిబ్బంది రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చీకటి గదిలో సుప్రీం లీడర్ను కల్పించింది. ఈ సమావేశం 2.5 గంటల పాటు సాగింది. ఇందులో ప్రధాన అంశాలు ఏంటి? దేశ భద్రత, యుద్ధ పరిస్థితులు, రాజకీయ భవిష్యత్తు, వీటి గురించి చర్చించుకున్నట్టు చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన అంశం ఏంటంటే పెజెష్కియాన్ చాలా సందర్భంలో నేను ఇంకా కొనసాగాను, నేను రాజీనామా చేస్తాను అని చెప్తూ వస్తున్నారు. ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ మాట ఆయన అంటున్నారంటే అక్కడ ఐఆర్జీసీ అంటే మిలిటరీ ప్రత్యేక దళమైనటువంటి ఐఆర్జీసీ వాళ్ళ పెత్తనం చాలా ఎక్కువైపోయింది. ముస్తాబాను కూడా నిర్దేశించే స్థితిలో ఐఆర్జీసీ ఉంది. వాళ్ళు తమ నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారమే వాళ్ళు ఇది చేస్తున్నారు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి వద్ద 3 నౌకలపైన దాడి చేసిన సమయంలో కూడా, ఇరాన్ దాడి చేసిన సమయంలోన ఐఆర్జీసీ పాత్ర ప్రముఖంగా ఉందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. సో ఐఆర్జీసీ భద్రతా దళం ఎవరి మాట వినట్లేదు, అది ఏకపక్షంగా ముందుకెళ్తోంది. అలాంటప్పుడు అధ్యక్షుడిగా నేనెందుకు ఉండాలి అని ఆయన అలిగి రాజీనామా చేస్తానని చెప్పుకున్నారు. ఈ సందర్భంలోనే మరోసారి ముస్తాబాను భేటీ అయ్యారు. సో సుప్రీం లీడర్ కదలికలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారని మనకు తెలిసి వస్తుంది. ముస్తాఫా ఖమైనీ ప్రజల ముందుకు చాలా అరుదుగా వస్తున్నారు. ఆయన ఆరోగ్య భద్రత పైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడిని నలుపు అద్దాలున్న కారులో రహస్య మార్గం ద్వారా సమావేశ స్థలానికి తీసుకెళ్లినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతూ ఉన్నాయి. సమావేశం అనంతరం సుప్రీం లీడర్ దేశ పరిస్థితులపై చర్చించారని తెలుస్తుంది. సరే, ఈ చర్చా సమావేశాలు పక్కన పెడితే ఇక్కడ వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఎందుకంత సీక్రెట్గా కలిశారు, ఎందుకంత చీకటి గదిలో కలిశారు, ఎవరికి ఎవరి వల్ల భయం ఉంది? ముస్తాబాకు ఎవరి వల్ల భయం ఉంది? ఐఆర్జీసీ వల్ల భయం ఉందా, లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల భయం ఉందా? అది ఇప్పుడు తేలాల్సిన విషయం. అదండి సమాచారం. దట్స్ ఆల్.